ప్రస్తుతం పరిశ్రమలో తెరకెక్కుతున్న సగానికి పైగా చిత్రాలు సంక్రాంతి టార్గెట్ గానే తెరకెక్కుతున్నాయి. ఇందులో చాలా చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అందుకే మేకర్స్ ఎలాంటి టైటిల్స్ రివీల్ చేయలేదు. కానీ ప్రచారంలో మాత్రం కొన్ని ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఒక్కసారి వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల టైటిల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. సంక్రాంతి అనగానే ముందుగా రావిపూడి సినిమా గురించి మాట్లాడుకోవాల్సిందే. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ తో పొంగల్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత వచ్చే సంక్రాంతికి వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు రావిపూడి. ఈ చిత్రానికి జనవరి 13 విడుదల అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ముందు నుంచి ప్రచారం సాగుతోంది. వాల్తేరు వీరయ్య కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో అన్నదమ్ముల కథతో వాల్తేరు వీరయ్య తెరకెక్కింది. ఇప్పుడు చిరు కోసం బాబీ ఫాదర్ డాటర్ రిలేషన్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ కానున్న ఈ మూవీకి కాకాజీ అనే టైటిల్ అనుకుంటున్నారనే టాక్ ఉంది. రవితేజ శ్రీ విష్ణు కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ తెరకెక్కనుందని ఇండస్ట్రీలో కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ క్రేజీ మల్టీ స్టారర్ ను హసిత్ గోలీ తెరకెక్కిస్తూ ఉండగా దిల్ రాజు నిర్మించబోతున్నాడు. వీరాధి వీరులంట అనే టైటిల్ ను లాక్ చేస్తారట. ఇక ఈ ఏడాది సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో భారీ విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్. వచ్చే సంక్రాంతికి సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. దూకుడు డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో సర్వా నటించబోయే చిత్రానికి జార్జి క్రిష్ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. హాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ ప్రపంచమంతా అభిమానం సంపాదించుకున్న దర్శకులు కొందరే ఉన్నారు. ఆ కొందరిలో నోలన్ ముందు వరుసలో ఉంటాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు తన కొత్త చిత్రం ప్రమోషన్ కోసం ఇండియాకు వచ్చాడు. దీంతో ఇండియాలో నోలన్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. హాలీవుడ్ లో మిగతా దర్శకులు తెరకెక్కించే చిత్రాలు వేరు, క్రిస్టోఫర్ నోలన్ తీసే సినిమాలు వేరు. తెరపై కథను నోలన్ ఆవిష్కరించే తీరు, అత్యున్నత సాంకేతిక విలువలతో సన్నివేశాలను తెరకెక్కించే విధానం నోలన్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ను తెచ్చిపెట్టింది. 3 ఏళ్ల క్రితం ఓపెన్ హైమర్ తీసి ఎన్నో సంచలనాలు సృష్టించిన నోలన్ ఇప్పుడు ది ఒడిస్సీ మూవీతో తిరిగి వస్తున్నాడు. ఎపిక్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్ గా క్రిస్టోఫర్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ చిత్రాన్ని మొత్తాన్ని కూడా ఐమాక్స్ 70mm కెమెరాలతో చిత్రీకరించారు. గ్రీకు పురాణాల్లో ఒడిస్సియస్ అనే రాజు జీవిత ప్రస్థానం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. జూలై 17న విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా నోలన్ అభిమానులు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. టామ్ హాలండ్, మాట్ డామన్, అన్నా హత్వే, రాబర్ట్ పాటిన్సన్, జండ్యా లాంటి స్టారాతి స్టార్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఇదే సినిమా ప్రమోషన్ కోసం ఇండియాకు వచ్చాడు నోలన్. ది ఒడిస్సీ కేవలం ఒక భారీ బడ్జెట్ హాలీవుడ్ మూవీ మాత్రమే కాదు, ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహాకావ్యాన్ని ఆధునిక సినీ భాషలో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు నోలన్. ఒకవైపు హోమర్ కథ, మరోవైపు నోలన్ దర్శకత్వ ప్రతిభ. ఈ డెడ్లీ కాంబినేషన్ ను థియేటర్స్ లో మిస్ కాకూడదు అనుకుంటున్నారు అభిమానులు. హాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ ఎవరికీ లేని క్రేజ్ స్పైడర్ మ్యాన్ కుంది. ఆ విషయం త్వరలో విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తో మరోసారి ప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మంత్ ఎండ్ వీకెండ్ కు థియేటర్స్ లోకి వస్తున్న స్పైడర్ మ్యాన్ ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ పై కన్నేశాడు. అన్ని కుదిరితే హాలీవుడ్ కు మరో $1 బిలియన్ చిత్రాన్ని అందిస్తాడు. ఒకప్పుడు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అవెంజర్స్ డామినేషన్ కనిపించేది. వారు థియేటర్స్ కు వచ్చిన రోజున వరల్డ్ వైడ్ గా అవెంజర్స్ ఫ్యాన్స్ మంచి జోష్ మీద కనిపించేవారు. కానీ కొన్నేళ్లుగా అవెంజర్స్ అనే కాదు, మిగతా సూపర్ హీరో చిత్రాలకు క్రేజ్ తగ్గింది. సూపర్ హీరో ఎన్ని సాహసాలు చేసినా, ఎంత గ్రాండియర్ గా తీసినా ఆడియన్స్ నుంచి ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. పైగా హారర్ జానర్ కు జిందాబాద్ కొడుతున్నారు. స్పైడర్ మ్యాన్ వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్స్ కు వస్తున్నారు, భారీ కలెక్షన్స్ కురిపిస్తున్నారు. జూలై 31న రిలీజ్ కు రెడీ అవుతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే తొలి వీకెండ్ లో $130 నుంచి $190 మిలియన్ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే 2021 స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మొదటి వీకెండ్ కలెక్షన్స్ అంటే దాదాపు $260 మిలియన్ రికార్డును ఈ చిత్రం క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదట. గత సినిమా క్లైమాక్స్ లో డాక్టర్ స్ట్రేంజ్ మంత్రం వల్ల ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ ను మర్చిపోతుంది. అతని స్నేహితులు ఎంజే, నెడ్ కూడా అతన్ని గుర్తుపట్టరు. టోనీ స్టార్క్ టెక్నాలజీ, అవెంజర్స్ సహాయం, స్టార్క్ సూట్ అన్నీ కోల్పోయిన పీటర్ ఒంటరిగా మారుతాడు. ఆ తరువాత ఏం జరిగింది అనేది ఇప్పుడు బ్రాండ్ న్యూ డేలో చూపించబోతున్నారు.
గతానికి భిన్నంగా స్పైడర్ మ్యాన్ ఈసారి న్యూయార్క్ వీధుల్లో నేరాలను అడ్డుకునే స్ట్రీట్ లెవెల్ స్పైడర్ మ్యాన్ గా కనిపించడం హైలైట్. జులైలో రిలీజ్ అయిన సూపర్ గర్ల్, మోనా మూవీస్ ఆశించిన స్థాయిలో హాలీవుడ్ బాక్సాఫీస్ కు కలెక్షన్స్ ను అందించలేకపోయాయి. కానీ స్పైడర్ మ్యాన్ రీఎంట్రీతో మాత్రం మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కు వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఈ ఏడాది హాలీవుడ్ లో అతిపెద్ద బాక్సాఫీస్ సంచలనాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చే సీక్వెల్స్ వేరు, హాలీవుడ్ నిర్మించే సీక్వెల్స్ వేరు. పైగా బ్లాక్ బస్టర్ మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్ కు సీక్వెల్స్ అంటే ఆ క్రేజ్ వరల్డ్ వైడ్ గా కనిపిస్తుంది. వచ్చే డిసెంబర్ లో హాలీవుడ్ అలాంటి సీక్వెల్ ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 18న మూడో భాగం డ్యూన్ సిరీస్ లో చివరి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో డ్యూన్ అభిమానుల్లో మూడో భాగంపై చాలా అంచనాలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల వార్నర్ బ్రదర్స్ విడుదల చేసిన సినిమా ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది అని చెప్పవచ్చు. మొదటి 2 భాగాలను తెరకెక్కించిన డెనిస్ విల్న్యూవ్ మూడో భాగాన్ని ఐమాక్స్ ఫార్మేట్ లో భారీ ఎత్తున తెరకెక్కించాడు. ఇంత పెద్ద చిత్రం, ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీ వచ్చే డిసెంబర్ లో మరో హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ అవెంజర్స్ సిరీస్ నుంచి వస్తున్న డూమ్స్ డే తో పోటీకి సిద్ధమవుతోంది. అయితే డ్యూన్ మూడో భాగం ముందుగానే ఐమాక్స్ స్క్రీన్స్ లాక్ చేసుకోవడంతో డూమ్స్ డే సినిమా ప్రీపోన్ కానుందని హాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్.